పోయిన సంవత్సరం అంతా తండాట జరిగింది గర్ల్స్ కాలేజీలో. ఇప్పుడు రెడ్ క్రాస్లోకి వచ్చే వరకు అది హార్ట్ బీట్ అయింది. ఈ హార్ట్ బీట్ ఉన్నన్ని రోజులు తండాట తప్పదు ఎవరికైనా, అది సహజం. కవులది ఏముందండి, కవులు రాస్తారు, అచ్చేసేవాడు వచ్చేస్తాడు. దాన్ని ఆనందపడి మనం కవి ఎంతో కష్టపడి ఒక పుస్తక రూపాన్ని తీసుకొచ్చి నలుగురికి పంచుతారు చూడండి. ఆ నలుగురు చదివి ఆనందపడతారు. అక్కడే ఈ కవి తండాట మొదలవుతుంది. నేను రాస్తున్నా కానీ ఎవరైనా చదువుతాడా లేదా, ఎవరికన్నా ఇంపుగా ఉంటుందా లేదా అని మైండ్లో తండాట మొదలవుతుంది. ఈ తండాట అనేది తప్పదు. ఇప్పుడు ఇంట్లో ముసలోళ్ళు ఏదో పుట్టుకోవాలి, కోడలు అలంకరిస్తలేదు, పిల్లలు అలంకరిస్తలేదని ఆ బామ్మ సూట్ తీసుకొని దారిలోకి చూస్తే పోదు తండాట. ఇంకా తండాట రేపు గ్యాస్ దొరకకపోతే మన పరిస్థితి ఎంత తండాట. 4 రోజుల తర్వాత పెట్రోల్ దొరకకపోతే మా పరిస్థితి ఎట్టుంటుందో ఈ తండాట పెట్రోల్. ఇవన్నీ యాదయ్య స్టడీ చేసిండు. తండాట తండాట తండాట. ఆ తండాటను తీసుకొచ్చి ఆ గర్ల్స్ కాలేజీ గుమ్మర్చిపోయాడు. దాంట్లోకి వెళ్ళి మరి ఎందుకు ఏం నచ్చిందో ఏమో శివశంకర్కి నాకు తెలియదు. దాన్ని మూసుకొని పోయి ఇంట్లో కూర్చొని హార్ట్ బీట్గా ఇవాళ తీసుకొచ్చి మన ముందర పరిచయం. నిజంగా మైండ్తో నాకు తెలిసి 2 ఉన్నారు, ప్రభులింగ శాస్త్రి గారు ఒకరు, శివశంకర్ గారు ఒకరు. వాళ్ళకి బడే షోకు ఇంగ్లీష్లో సాహిత్యం రాయాలంటే నేను చూస్తూ ఉన్నా కదా, సంవత్సరానికి ఒకటి రాస్తే తప్ప వాళ్ళకి గుర్తుండదు, నిద్ర పట్టదు. ప్రభులింగ శాస్త్రి కూడా తిరగలేడు, నడవలేడు, సహకారం ఉంటే తప్ప మనిషి ముందుకు పోలేడు. ఆ పరిస్థితిలో ఉంటాడు ఆయన ఇంట్లో. పాపం ఉద్యోగం చేసినప్పటి నుంచి కూడా ఆయన అదే తండాట. రాయాలి, సాహిత్యంలో ఇంగ్లీష్లో రాయాలి, కవితలు రాయాలి, పుస్తకాలు రాయాలి. శివశంకర్ బాగా తెలుసు, ఇద్దరు అంతే తిరుగుతుంటారు అటువంటి కార్యక్రమాల్లో. ఇవాళ మా ఇన్నట్ల కవులకు కొదవలేదు. పిలిచిన వెంబడి ఉన్న దాంట్లో సర్దుకొని మనం 50 మందిని ఇలా చూస్తున్నాం. దాంట్లో నేను అనుకుంటా 30 మంది కవులే ఉన్నారు. కవిత్వానికి ఎక్కడ దోకలేదు మనకి. ఆ సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏవి పుణ్యాలు వేసినట్టు కానీ మనం చూడాలి. నేను అనుకుంటాను తెలంగాణ జిల్లాలో, ఆంధ్ర సంగతి నాకు తెలియదు, తెలంగాణ జిల్లాలో జరిగినన్ని సభలు, దాంట్లో దాంట్లో జరిగినన్ని సభలు కవిత్వాల మీద ఎక్కడ జరిగినట్లయితే నేను పేపర్తో చూడలే, వినలే. ఈ భీంపల్లి శ్రీకాంత్కి ఒకటే మొగ్గలు. ఎన్ని మొగ్గలతో తీసుకొస్తాడో అవి ఎప్పుడు విప్పుకుంటావో దేవుని కనుక. కానీ మొగ్గలు తప్పితే నానీళ్ళు రానియండి. ఇవన్నీ శుభసూచకం మనకు. ఇప్పుడు వచ్చే జనరేషన్కు కనీసం అభిన్న చదివితే సంతోషం. చిన్న ఉన్నప్పుడు మనకు అందరికీ తెలుగు పేపర్ ఇచ్చిన దాంట్లో లాస్ట్లో ఇంగ్లీష్లో 5 లైన్లు ఉంటుండే, తెలుగులోకి అనువదించండి. ఇంగ్లీష్ పేపర్లో తెలుగులో అనువదించండి, తెలుగు పేపర్లో ఇంగ్లీష్లో అనువదించండి. ఎవరు అనువదించాలి? ఎవడో వాడు అనువదించి చూస్తే మెల్లగంతో చూసి పక్కన చూసి రాస్తారు. ఎవడు సీరియస్ తీసుకున్నాడు, దాన్ని నేర్చుకోవాలి, దాన్ని అనువదించాలి. అనువదిస్తే ఫ్యూచర్లో పనికి వస్తుంది. మరి ఆయనకి ఎట్లా బుద్ధి పుట్టిందో, పెద్ద మనిషికి ఎట్లా బుద్ధి పుట్టిందో కానీ వాళ్ళు నిజంగా అనువదించింది కనుకనే ఇవాళ అనువదించగలుగుతున్నారు. కనుక ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. భీంపల్లి శ్రీకాంత్ వారి ఇటువంటి వాళ్ళు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండాలి. యువ కవులకు ప్రోత్సాహం ఇవ్వాలనేది నా కోరిక.